హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 403 పాయింట్స్ గెయిన్ అయ్యి 46,666 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 115 పాయింట్స్ గెయిన్ అయ్యి 11,683 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. నిన్నటి వీడియోలో మెజెస్కో డివిడెండ్ రిలేటెడ్గా కొంత ఇంపార్టెంట్ డేటాని అయితే మనం షేర్ చేసుకోవడం జరిగింది కదా. అండ్ అలా షేర్ చేసిన తర్వాత అంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా టెలిగ్రామ్లో డివిడెండ్ స్ట్రిప్పింగ్ అనే ఒక కాన్సెప్ట్ రిలేటెడ్గా 3 minutes 40 secondsతో ఒక వాయిస్ మెసేజ్ అయితే నేను అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అండ్ అగైన్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత డివిడెండ్ స్ట్రిప్పింగ్ రిలేటెడ్గా మీకు ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ని కూడా టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ డేటా చూస్తే ఎక్కువగా అనిపిస్తుంటుంది కదా, బట్ ఈ డేటాని నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ ఇన్ ఫ్యూచర్ ఇలాంటి కాన్సెప్ట్స్ మళ్ళీ మీకు ఎదురైనట్లయితే మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. బట్ దానికంటే ముందు మార్కెట్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మాట్లాడుకొని దాని తర్వాత ఈ మెజెస్కో డివిడెండ్ ఆ డివిడెండ్ స్ట్రిప్పింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదట బర్గర్ కింగ్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో ఐపీఓగా మార్కెట్లోకి ఎంటర్ అయ్యి చాలా స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్ అండ్ దాని తర్వాత కూడా అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అవడం జరిగింది కదా. సో ఆ కంపెనీ షేర్స్ ఈ రోజు కూడా అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అవడం జరిగింది అనమాట. సో దీంతో బర్గర్ కింగ్ ఒక మార్కెట్ క్యాపిటల్ 7,600 crores దగ్గర వరకు వెళ్ళడం జరిగింది. దీంతో ఇదే సెగ్మెంట్ లో బిజినెస్ చేస్తున్న అంటే మెక్డొనాల్డ్స్ బిజినెస్ చేస్తున్న వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ ని కూడా క్రాస్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈవెన్ ఇలా బర్గర్ కింగ్ ర్యాలీ అవుతుండేసరికి అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయ్యేసరికి వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ షేర్స్ కూడా ఈరోజు ఆల్మోస్ట్ 18-19% దగ్గరగా ర్యాలీ అయ్యి 12% దగ్గరగా క్లోజ్ అయినట్టున్నాయి. బర్గర్ కింగ్ ఐపీఓ ఓపెన్ అయిన రోజు సో స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్ తో ఓపెన్ అయ్యేసరికి రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద ఐపీఓస్ ఓపెనింగ్ దగ్గర నుంచి కొంత ఎక్కువగా కరెక్ట్ అవడం జరిగిందనమాట. సో దట్ బర్గర్ కింగ్ లో కూడా అలాంటి కరెక్షన్ వస్తుందేమో అని ఓపెనింగ్ లో షార్ట్ సెల్లర్స్ బర్గర్ కింగ్ షేర్స్ ని వాళ్ళ దగ్గర లేని షేర్స్ ని సెల్ చేసే ప్రయత్నం చేశారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లో బర్గర్ కింగ్ షేర్స్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయ్యేసరికి ఎవరైతే ముందుగా సెల్ చేశారో వాళ్ళు కొనాలంటే మార్కెట్ లో సెల్లర్స్ లేకపోయేసరికి ఓన్లీ బయర్సే ఉండేసరికి షార్ట్ సెల్ చేసిన వాళ్ళ షేర్స్ అయితే ఆప్షన్ కి వెళ్ళడం జరిగిందనమాట. అండ్ ఆప్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ దాంట్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు ఈ మొత్తం థియరీ అంతా కూడా నేను షార్ట్ సెల్లింగ్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో ఒక లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ బెక్టర్స్ ఫుడ్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజు ఎంటైర్ ఐపీఓ 11 times దగ్గరగా ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడం జరిగింది. ఎంప్లాయీ కేటగిరీలో 30 times, రీటైల్ కేటగిరీలో 16 times అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీలో 8 times అండ్ క్యూఐబీ కేటగిరీలో 4 times దగ్గరగా అబోవ్ 4 times దగ్గరగా అయితే ఓవర్గా అయితే సబ్స్క్రైబ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ ఐపీఓ అప్లై చేయడానికి చివరి రోజు రేపే అనమాట. 17th December ఈ ఐపీఓ అయితే మనకి క్లోజ్ అవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్ఫోసిస్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి వాళ్ళ Q3 రిజల్ట్స్ ని January 13th పోస్ట్ చేయబోతున్నామని అప్డేట్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్ గా మనకి టీసీఎస్ అలాగే విప్రో బైబ్యాక్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ వచ్చాయి కదా. సో హిస్టారికల్ డేటాను చూస్తూ పాస్ట్ ట్రెండ్ ని బట్టి కానీ మనం గమనిస్తే విప్రో టీసీఎస్ తో పాటు ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ టెక్ వాళ్ళు కూడా బైబ్యాక్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట. సో మోస్ట్ పాసిబుల్లీ నెక్స్ట్ కమింగ్ రిజల్ట్స్ లో Q3 రిజల్ట్స్ లో వాళ్ళు బైబ్యాక్ ని కూడా అనౌన్స్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న క్యాష్ బ్యాలెన్స్ అండ్ వీళ్ళ పాస్ట్ ట్రెండ్ ని బట్టి గమనించి నేను ఈ రెండు కంపెనీస్ ని ఈ కమింగ్ డేస్ లో బైబ్యాక్ అనౌన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది మేబీ రాంగ్ కూడా అవ్వచ్చు, బట్ కమింగ్ డేస్ లో ఇన్ఫోసిస్ రిజల్ట్స్ January 13th ఉండబోతున్నాయని అయితే మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు వేదాంత షేర్స్ ని డీలిస్ట్ చేసే ప్రయత్నం చేశారు కదా వేదాంత ప్రమోటర్స్, బట్ అది ఫ్లాప్ అయింది. అండ్ దాని తర్వాత వేదాంత ప్రమోటర్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ అండ్ మార్కెట్ లో కూడా మనకి ఎక్కువగా అప్డేట్స్ వినిపిస్తున్నది బీపీసీఎల్ లో గవర్నమెంట్ అమ్ముతున్న వాటాని కొనే ప్రయత్నం అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా బీపీసీఎల్ లో ఉన్న 53% అరౌండ్ వాటాని అమ్మేందుకు ప్రయత్నిస్తుంది కదా. సో ఆ 53% వాటాని అమ్మి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ 45,000 crores దగ్గరగా రైజ్ చేయాలనుకుంటుంది అనమాట. సో ఆ 53% వాటాని కొనేందుకు వేదాంత వాళ్ళు ప్రయత్నిస్తున్నారని, సో అలా 45,000 crores పెట్టి బీపీసీఎల్ లో 53% వాటాని కొనేందుకు వేదాంత వాళ్ళు $8 billion దగ్గరగా డెట్ అలాగే ఈక్విటీ రూట్స్ లో ఫండ్స్ రైజ్ చేయబోతున్నారని చెప్పి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు సంబంధించిన క్యూఐపీ అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ నిన్న అంటే December 15th మనకి ఓపెన్ అవడం అయితే జరిగింది. దీని ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు 7,000 crores దగ్గరగా రైజ్ చేయబోతున్నారు అనమాట. పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్స్ ని 37 rupees 35 paise కి క్యూఐబీస్ కి అలాట్ చేసి 7,000 crores దగ్గరగా రైజ్ చేయబోతున్నారు. పిఎన్బి వాళ్ళు అనుకున్న డిమాండ్ కానీ లేనట్లయితే ఇంకొక 5% డిస్కౌంట్ ఆ ఫ్లోర్ ప్రైస్ మీద కూడా అంటే 37 rupees 35 paise మీద ఇంకొక 5% డిస్కౌంట్ ఇవ్వడానికి కూడా పిఎన్బి వాళ్ళకైతే స్కోప్ ఉంటుంది. సో ఈ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ లో మనలాంటి రీటైలర్స్ పార్టిసిపేట్ చేయొచ్చా అంటే క్యూఐపీస్ లో రీటైలర్స్ పార్టిసిపేట్ అయితే చేయలేరు. వాట్సాప్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో వాట్సాప్ మన స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యి లేదు కదా అంటే వాట్సాప్ చేస్తున్న యాక్టివిటీస్ కారణంగా కొన్ని స్టాక్స్ కి కొంత పాజిటివ్ ఇంపాక్ట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో వాటి రిలేటెడ్గా కొన్ని అప్డేట్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో వాట్సాప్ వాళ్ళు కమింగ్ డేస్లో వాళ్ళ ప్లాట్ఫామ్లో ఇన్సూరెన్స్ అలాగే పెన్షన్ ప్రొడక్ట్స్ని లాంచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారనమాట.
సో వాట్సాప్ వాళ్ళు డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ అలాగే పెన్షన్ ప్రొడక్ట్స్ ని డైరెక్ట్ సేల్ చేయలేరు కాబట్టి ఆ సెగ్మెంట్స్ లో సేల్ చేస్తున్న ప్లేయర్స్ తో వీళ్ళు కాంట్రాక్ట్స్ అయితే కుదుర్చుకోవడం జరిగింది. దీనికి గాను జనరల్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అలాగే పెన్షన్ ప్రొడక్ట్స్ ని సెల్ చేసేందుకు ఎన్పిఎస్ ప్రొడక్ట్స్ ని సెల్ చేసేందుకు హెచ్డిఎఫ్సి వాళ్ళతో వీళ్ళు టైఅప్ అవడం జరిగింది ఫ్రెండ్స్. దీని ద్వారా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కి అండ్ హెచ్డిఎఫ్సి వాళ్ళకైతే కొంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ లో 70% వాటా ఎస్బీఐకి ఉందన్నమాట, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంది. సో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కి ఏదైతే అడ్వాంటేజ్ గా ఉంటుందో అందులో వాటాని 70% వాటాని హోల్డ్ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అది అడ్వాంటేజ్ గా ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకొక స్పెషాలిటీ కెమికల్స్ బేస్డ్ కంపెనీ అయితే ఐపీఓగా మార్కెట్ లోకి రాబోతుంది. ముంబై బేస్డ్ గా వర్క్ చేస్తున్న లక్ష్మీ ఆర్గానిక్స్ వాళ్ళు ఐపీఓగా అయితే మార్కెట్ లోకి రాబోతున్నారు. ప్రీవియస్ గా మనకి రొసారీ బయోటెక్ అలాగే కెమ్కాన్ కి సంబంధించిన స్పెషాలిటీ కెమికల్ ఐపీఓస్ అయితే మార్కెట్ లో లిస్ట్ అవ్వడం జరిగింది. సో రొసారీ బయోటెక్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్ కనిపించాయి, అలాగే కెమ్కాన్ ఐపీఓ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్ కనిపించాయి. బట్ కెమ్కాన్ లో ఆఫ్టర్ ఐపీఓ లిస్టింగ్ కొంత ఎక్కువగా సెల్ ఆఫ్ అయితే కనిపించింది. ఓవరాల్ స్పెషాలిటీ కెమికల్స్ కి సంబంధించిన ఐపీఓస్ కి స్ట్రాంగ్ డిమాండ్ అయితే మార్కెట్ లో ప్రీవియస్ ఐపీఓస్ కి అయితే మనం చూడడం జరిగింది ఫ్రెండ్స్. స్పెషల్లీ వీళ్ళ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఇథైల్ అసిటేట్ అనమాట. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ఇథైల్ అసిటేట్ ఇండియన్ మార్కెట్ లో వీళ్ళకి 30% దగ్గరగా షేర్ ఉంది, మార్కెట్ షేర్ ఉంది. సో వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ ఎవరెవరికి సప్లై చేస్తుంటారు, అసలు వీళ్ళ బిజినెస్ ఏ కంపెనీస్ తో ఉంటుందని మనం గమనిస్తే వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ లో మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ని ఫార్మా కంపెనీస్ కి సెల్ చేస్తుంటారు అనమాట. అందులో అలెంబిక్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, హెటిరో ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, గ్రాన్యూల్స్, అలాగే కొన్ని కెమికల్ కంపెనీస్, యూపీఎల్, సుదర్శన్ కెమికల్స్, వీళ్ళందరికీ కూడా వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ అయితే సప్లై చేసి వీళ్ళైతే రెవెన్యూస్ ని జనరేట్ చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ వీళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఈ ఐపీఓ రిలేటెడ్ గా కంప్లీట్ డేటాని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ డివిడెండ్ స్ట్రిప్పింగ్ అలాగే మెజెస్కో డివిడెండ్ రిలేటెడ్ ఉన్న కాన్సెప్ట్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఐ థింక్ నిన్నటి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ లో మీకు ఏ క్వశ్చన్స్ కూడా లేవనుకుంటున్నాను. సో ఫైనల్ గా మిగిలిపోయింది డివిడెండ్ స్ట్రిప్పింగ్ అనమాట. దాని రిలేటెడ్ గా మీకు వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను. బట్ ఫర్దర్ గా ఇలా డేటాను చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఒక ఫర్దర్ క్లారిటీ వస్తుందని డేటాను కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. బట్ దానికంటే ముందు నేను మీకు నిన్న వాయిస్ మెసేజ్ పెడుతున్నప్పుడు ఏమని చెప్పాను, సో డివిడెండ్ ప్రకటిస్తుంది కదా ఒక కంపెనీ, సో దట్ మనం ఆ కంపెనీ షేర్స్ని బై చేసి ఎలాగో డివిడెండ్ ఇచ్చిన తర్వాత కంపెనీ షేర్ ప్రైస్ పడిపోతే వచ్చిన లాస్ని చూపించి నాకు ఇంత షార్ట్ టర్మ్లో ఇంత లాస్ వచ్చింది, సో దట్ నేను అది ప్రీవియస్గా స్టాక్ మార్కెట్ నుంచి సంపాదించుకున్న షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్తో సెట్ ఆఫ్ చేస్తాను, ట్యాక్స్ తక్కువ పే చేస్తానని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మనం చెప్తామేమో అని వాళ్ళకు రూల్ సెట్ చేయడం జరిగిందనమాట. అనుకుందాం ఒక కంపెనీ డివిడెండ్ ని ప్రకటించింది అండ్ ఆ డివిడెండ్ కి సంబంధించిన రికార్డ్ డేట్ December 1 అనుకోండి. December 1 నుంచి ముందు 3 నెలలు అంటే నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్ ఆ 3 months లో ఎవరైతే షేర్స్ ని కొనుంటారో, అలాగే అలా డివిడెండ్ ని ప్రకటించిన రికార్డ్ డేట్ తర్వాత 3 నెలల్లో ఎవరైతే షేర్స్ ని సెల్ చేసి ఉంటారో వాళ్ళ లాసెస్ ని గెయిన్స్ తో సెట్ ఆఫ్ చేయడానికి లేదనమాట. సో అది మనకి డివిడెండ్ స్ట్రిప్పింగ్ అంటారు. సో రికార్డ్ డేట్ ముందు 3 నెలల్లో ఒకవేళ షేర్స్ ని బై చేసి రికార్డ్ డేట్ తర్వాత వితిన్ 3 months లో ఆ షేర్స్ ని సెల్ చేసే ప్రయత్నం చేసినా సరే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మనకు వస్తున్న లాసెస్ ని గెయిన్స్ తో సెట్ ఆఫ్ చేయడానికి యాక్సెప్ట్ చేయరనమాట. ఈ రికార్డ్ డేట్ అంటే December 25th కి ముందు 3 నెలల్లో మీరు షేర్స్ కొనుండకూడదు, అంతకంటే ముందే కొనుండాలన్నమాట. అలాగే ఈ December 25th తర్వాత వచ్చే 3 నెలల్లో ఆ షేర్స్ ని సెల్ చేయకూడదు. ఆఫ్టర్ రికార్డ్ డేట్ 3 months వెయిట్ చేసి తర్వాత సెల్ చేస్తే అప్పుడు మీకు వచ్చే లాసెస్ ని, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాసెస్ ని గెయిన్స్ తో సెట్ ఆఫ్ చేయడానికి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఉన్న టేబుల్ మీకు అదే చెప్తుంది ఫ్రెండ్స్. డివిడెండ్ ప్రకటించిన తర్వాత ఆ షేర్ వాల్యూ పడిపోయి ఉంటుంది కదా, అలా పడిపోయినప్పుడు ఉన్న షేర్స్ ని సెల్ చేసి తను లాస్ ని బుక్ చేయడానికి ప్రయత్నించాడు. సో తను కొనింది 2 lakhs కి, సెల్ చేసింది 1,50,000 కి. సో తనకు వచ్చిన లాస్ ఎంత, 50,000 లాస్ వచ్చింది. తను డివిడెండ్ కోసమే షేర్స్ కొని షేర్స్ అమ్మేశాడు కాబట్టి 40,000 రూపీస్ దగ్గరగా డివిడెండ్ తన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయింది. సో ఐడియల్ గా చూస్తే 10,000 మాత్రమే లాస్, 40,000 తన బ్యాంక్ అకౌంట్ కి డివిడెండ్ రూపంలో వచ్చింది. కేస్ 1 లో చూస్తే రికార్డ్ డేట్ కంటే 1 month ముందు షేర్లు కొన్నాడు కాబట్టి ఇక్కడ తన లాస్ ని చూపించుకోవడానికి ఎలిజిబుల్ కాదంటున్నారు. కేస్ 2 లో రికార్డ్ డేట్ కంటే 5 months ముందే షేర్స్ కొన్నాడు, కాకపోతే రికార్డ్ డేట్ తర్వాత వితిన్ 3 months లో షేర్స్ ని సెల్ చేశాడు కాబట్టి ఇక్కడ కూడా ఆ లాస్ ని చూపించుకోవడానికి ఎలిజిబుల్ కాదంటున్నారు. కేస్ 3 లో ఆ రెండింటిని మీట్ అవ్వట్లేదు అనమాట. 1 month ముందే షేర్లు కొన్నాడు, వితిన్ 3 months లో షేర్స్ ని సెల్ చేశాడు కాబట్టి ఇక్కడ కూడా ఎలిజిబుల్ కాదు. కానీ కేస్ 4 లో చూస్తే 5 months ముందు షేర్స్ కొన్నాడు, ఆ రికార్డ్ డేట్ తర్వాత 3 months తర్వాత షేర్స్ అమ్మాడు కాబట్టి ఈవెన్ తనకి 40,000 డివిడెండ్ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చినా సరే తను 2 lakhs కొని 1,50,000 కే సెల్ చేశాను, నాకు 50,000 లాస్ వచ్చింది కాబట్టి ఈ వచ్చిన షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ని నా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తో సెట్ ఆఫ్ చేస్తానని తన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే ఫైల్ చేయొచ్చు. ఇమేజ్ అయితే కొంత సేవ్ చేసి ఉంచుకోవడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. సో ఇమీడియట్ గా స్టాక్ లో పొజిషన్ తీసుకొని డివిడెండ్ వచ్చిన తర్వాత సెల్ చేసి వచ్చిన లాస్ ని మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ గా చూపించి గెయిన్స్ తో సెట్ ఆఫ్ చేద్దామంటే మాత్రం కుదరదు. కానీ ఎప్పటి నుంచో ఆ షేర్స్ ని హోల్డ్ చేస్తున్న వాళ్ళు
కొన్ని క్రైటీరియాస్ ని మీట్ అయితే మీ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ తక్కువగా ఉండి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీకు ఉన్నట్లయితే ఇమీడియట్ గా మార్కెట్ లో సెల్ చేయకుండా డివిడెండ్ కోసం వెయిట్ చేయడం అనేది ఒక బెటర్ కేసు అవుతుంది అనమాట. ఇది కాకుండా మిగిలిన ఏ కండిషన్స్ ఉన్నా సరే, పర్టికులర్లీ కొత్తగా ఎవరైనా పొజిషన్స్ తీసుకోవాలని ప్రయత్నించినట్లయితే నిన్న కానీ ఈ రోజు కానీ అండ్ కమింగ్ డేస్ లో కానీ ఎప్పుడైనా సరే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయినా మీరు ఎగ్జిట్ అవ్వండి. లేదంటే December 23rd కు ముందు ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో అయినా ఎగ్జిట్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ ని 13,610 దగ్గరగా గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 13,760 గా, అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 30,340 అండ్ రెసిస్టెన్స్ 31,280. నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో రేపు మనకి 17th December వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో రేపటి ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ని మీరు కొంత జాగ్రత్తగా గమనిస్తే 13,800 దగ్గర, సో ఈ లెవెల్ కంటే నిఫ్టీ పైకి వెళ్ళదు అని స్ట్రాంగ్ గా కాల్ రైటర్స్ రైట్ చేస్తున్నారు. అండ్ డౌన్ సైడ్ కి చూస్తే ఇంట్రాడేలో 13,600 దగ్గర 24 lakh ఇంట్రాడే, అలాగే ఓవరాల్ గా 32 lakh కనిపిస్తుంది అనమాట. సో 13,600 to 800 ఈ 200 పాయింట్ రేంజ్ లో రేపు ఎక్స్పైరీ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంది. సో దీన్ని మనం 24th December అంటే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాతో కంపేర్ చేసినా సరే 13,800 దగ్గర ఓవరాల్ గాను అండ్ ఇంట్రాడేలో కూడా కొంత స్ట్రాంగ్ డేటా ఫామ్ అవడం జరిగింది. అండ్ ఈవెన్ 13,600 దగ్గర కూడా ఇంట్రాడేలోను అండ్ ఓవరాల్ గా కూడా కొంత స్ట్రాంగ్ డేటా అయితే ఫామ్ అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ పాసిబుల్లీ రేపటి ఎక్స్పైరీ 13,600 to 13,800 ఆ 200 పాయింట్ రేంజ్ లో అయితే అవ్వడానికి పాసిబిలిటీ అయితే ఉంది. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.